దక్షిణ భారతదేశంలో నేడు సాధారణ బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగుల జోనల్ వారీగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు దక్షిణాదిలోని అన్ని బ్యాంకింగ్ శాఖల్లో కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పనిచేస్తున్న సుమారు 1,50,000 మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో చెక్కుల క్లియరెన్స్లు, నగదు ఉపసంహరణ లావాదేవీలపై ప్రభావం పడనుంది. బ్యాంకు ఉద్యోగుల నిరసనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తున్నారు. రాజ్ కుమార్, చెప్పండి, బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? సిద్ధేశ్వర్, మనం చూస్తున్నట్లయితే ఇంతకుముందు నవంబర్ 12కి సంబంధించి కూడా వేతన సవరణ చేయాలంటే దాదాపుగా దేశవ్యాప్తంగా 10,000 శాఖలు దగ్గరగా పాల్గొనడం జరిగింది. అయితే వేతన సవరణతో పాటుగా ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు ఉండాలని చెప్పేసి బ్యాంక్ ఉద్యోగులు మొదటి నుంచి సమ్మెకి వెళ్లాలని నేర్పిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ తో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో బ్యాంకింగ్ అసోసియేషన్ సంఘటన వల్ల నిరవధిక సమ్మె ప్రకటించడం జరిగింది. అయితే బ్యాంకుల ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మొత్తం 4 జోన్లుగా ఈసారి ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా 4 జోన్లుగా ఈసారి సమ్మె ప్రభావం కనబడుతుంది. మొదటిసారిగా అంటే దక్షిణాదిన ఇవాళ సమ్మె చేయబోతున్నారు. తర్వాత పశ్చిమానికి వచ్చేసరికి కి, ఆ తర్వాత తూర్పుకి వచ్చేసరికి కోర్టుకి సమ్మె చేస్తున్నట్టుగా మనకు బ్యాంకింగ్ అసోసియేషన్స్ ఇప్పటికే తెలిపాయి. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చెప్తున్న ప్రకారం ఇప్పటికే బ్యాంక్ బ్రాంచ్లకు సంబంధించి ఎలాంటి పని ఒత్తిడి లేకపోవడం వల్లనే కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు, తర్వాత వేతన సవరణ చేయడం లేదు. వేతనాల ప్రకారం బ్యాంకింగ్ ఉద్యోగులు 23% వేతన సవరణ కావాలని కోరుతున్నారు. అయితే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ మాత్రం కేవలం 11% మనకు మాత్రమే పెంచేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సో ఇది బ్యాంకింగ్ ఉద్యోగులు అంగీకరించకపోవడంతోనే మరోసారి రిలే నిరాహార దీక్షలు సమ్మెకు వెళ్ళినట్టుగా బ్యాంకింగ్ ఉద్యోగులు చెప్తున్నారు. సిద్ధేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.